సో ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనకు అందరూ తెలుసు 8,868 పోస్టులకు గాను అంటే డిగ్రీ లెవెల్లో అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఏ టాపిక్ కవర్ చేస్తారు, ఏ టాపిక్ ఎన్ని మార్కులు ఇస్తారు, మనం ఏ టాపిక్ పైన ప్రిపేర్ అయితే అసలు జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు అనే విషయాల గురించి నేను ఈ వీడియో డిస్కషన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఒక లైక్ వేసుకోండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఫస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. అంటే CBT 1 ఎగ్జామ్ ఒకటి, CBT 2 ఎగ్జామ్ ఒకటి. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇద్దరికి కూడా సేమ్ లెవెల్ ఉంటుంది. కాకపోతే CBT 1 ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉందో అంటే ప్రిలిమ్స్, అది మాత్రం 100 మార్క్స్ ఉంటుంది. అలాగే CBT 2 వచ్చేసరికి 120 మార్క్స్ ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి. దాంట్లో 1/3 అంటే ప్రతి 3 తప్పు ప్రశ్నలకి 1 మార్కు కట్ అవుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, కొంచెం జాగ్రత్తగా రాయాల్సిందే. సో టాపిక్స్ చూసుకున్నట్టయితే CBT 1 కానీ CBT 2 కానీ 3 టాపిక్స్ ఇచ్చారు. మెయిన్గా జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అలాగే CBT 2 వచ్చేసరికి కూడా జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ దీంట్లో ప్రిలిమ్స్లో. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి ఒక 1 మార్క్ చొప్పున 30 మార్క్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా 100 మార్క్స్, టైం వచ్చేసరికి 90 మినిట్స్ ఉంటుంది. ఓకే, 1.5 అవర్ అన్నట్టు. అలాగే CBT 2కి వచ్చేసరికి సేమ్ జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో క్వశ్చన్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ 120 మార్క్స్ కాబట్టి 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి అంటే 35 మార్క్స్ సంబంధించి. అలాగే జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్స్ చొప్పున 35 మార్క్స్ ఉంటాయి. టోటల్ 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం మాత్రం సేమ్ అండి, 90 మినిట్సే. దీంట్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది, చూసుకొని రాయాల్సిందే. ఓకే, సో సిలబస్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది కదా. ఈ మ్యాథమెటిక్స్లో టాపిక్స్ వచ్చేసరికి జియోమెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, పర్సంటేజ్, మెన్సురేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, SCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా. అంటే ఈవెన్ 10th క్లాస్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు కూడా ఉన్న టాపిక్లను కూడా ఇందులో కవర్ చేశారు. రీజనింగ్ వచ్చేసరికి అనాలజీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్, కంప్లీషన్ ఆఫ్ నెంబర్ అండ్ alphabetical series, coding and decoding, analogical reasoning, syllogism, jumping, Venn diagram, puzzle, data sufficiency, statement, conclusion statement, course of action, decision making, maps, interpretation of graphics. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th CBSE సిలబస్ కూడా వరకు ఉంటుంది, ఆ స్టాండర్డ్లో ఉంటుంది. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్, Indian polity and governance, constitution and political systems, general scientific and technological developments including space and nuclear program of India, and current events of national and international importance అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించింది. తర్వాత గేమ్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ లిటరేచర్, monuments and places of India, UN and other important world organizations, environmental issues concerning India and the world at large, basic of computer and computer applications, common abbreviations, transport system in India, Indian economy, famous personality of India and the world, flagship government program, flora and fauna of India, important government and public sector organization of India, and current affairs and GK general knowledge దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ టాపిక్కి జనరల్గా చూసినట్టయితే అసలు ఎటువంటి మార్క్స్ ఇస్తారు అనే విషయం చూద్దాం. ఇప్పుడు మామూలుగా జనరల్ అవేర్నెస్కి అయితే ఇప్పుడు ఒకటి 120 మార్క్స్, ఒకటి 100 మార్క్స్ ఉంది కదా. జనరల్గా ఇది పక్క ఏం కాదు, జస్ట్ ఒక 1 క్వశ్చన్ అటెండ్ అవుతుంది. హిస్టరీకి సంబంధించి 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి ఈజీ లెవెల్లోనే. అలాగే జియోగ్రఫీ సంబంధించి 5 క్వశ్చన్స్, కెమిస్ట్రీ సంబంధించి 1 to 2 క్వశ్చన్స్, బయాలజికల్ సంబంధించి 3 to 4 క్వశ్చన్స్, ఫిజిక్స్ సంబంధించి 2 to 3 క్వశ్చన్స్, కంప్యూటర్ సంబంధించి 4 క్వశ్చన్స్, పాలిటీకి 1 to 2 క్వశ్చన్స్, స్టాటిస్టిక్ జీకే అంటే జనరల్ సంబంధించి 8 to 9 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి 11 to 12 క్వశ్చన్స్. సో ఇంకా వేరియేషన్స్ ఉండొచ్చు దీంట్లో. మొత్తం 40 మార్క్స్ సంబంధించి జస్ట్ అట్లా 1 క్వశ్చన్స్ అటు ఇటు కూడా రావచ్చు కూడా. ఇది సంబంధించి జనరల్ అవేర్నెస్. అలాగే మ్యాథమెటిక్స్ చూసినట్టయితే జస్ట్ ఇది అబ్జర్వేషన్ అండి, కన్ఫర్మ్ అయితే కాదు. అలాగే పర్సంటేజ్ చూసుకుంటే ఒకటే క్వశ్చన్ 1 or 2 రావచ్చు, చెప్పలేం. నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. LCM, SCF వచ్చేసరికి 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి. టైమ్ అండ్ వర్క్ 2 to 3,
అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి 2 to 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ 2 to 4 క్వశ్చన్స్ రావచ్చు, మెనిజరేషన్ 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు, ట్రిగనామెట్రీ కూడా 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు, యావరేజ్ 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు, స్క్వేర్ రూట్స్ సంబంధించి 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు, రేషియో సంబంధించి 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. మొత్తం టోటల్గా 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్, అంటే వేరే 35 ఉంది కాబట్టి 35 or 30 అంటే రావచ్చు. సో ఇది ఈజీ మోడ్లోనే ఉంటుంది మ్యాథమెటిక్స్ సంబంధించి. అలాగే రీజనింగ్ సంబంధించి ఎటువంటి టాపిక్స్ ఉన్నాయంటే పజిల్ సంబంధించి ఇది, ఎందుకంటే రీజనింగ్ మీద ఫోకస్ పెట్టండి ఎక్కువ. రీజనింగ్ మీద ఫోకస్ పెడితే ఏంటంటే కొంచెం ఈజీగా మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనకి సికింద్రాబాద్ జోన్లో ఎక్కువగా ఉంటుంది. దాదాపు జనరల్కే 80 ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే 60 ఉంటుంది. వేరే స్టేట్లో తక్కువ ఉండొచ్చు కానీ సికింద్రాబాద్ జోన్కి చాలా ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ పజిల్స్కి 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. అలాగే సిలోజిజమ్స్ కూడా 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. వెన్ డయాగ్రామ్స్కి 3 to 4 క్వశ్చన్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్ కూడా 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ కూడా 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కూడా 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కూడా 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. అనాలజీ కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. డైరెక్షన్ సెన్స్ దీని కూడా 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. బ్లడ్ రిలేషన్ మామూలుగా ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఆడ్ వన్ అవుట్ కూడా 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మామూలుగా ఒకటే క్వశ్చన్ వస్తుంది. కోడింగ్ డీకోడింగ్ కూడా 1 to 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. టోటల్గా 30 మార్క్స్ సంబంధించి ప్రిలిమ్స్ 1. సో ప్రిలిమ్స్ 2 అంటే CBT 2 కూడా సేమ్ యాస్టీస్గా ఇలాగ ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. ఓకే, సో ఇది. సో దానికి ఈజీగా మనకి జాబ్ రావాలంటే ఎక్కువ మార్కులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో సింపుల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తే చాలా ఈజీగా బయటపడే అవకాశం ఎక్కువ, అంటే చాలా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ అనమాట. మామూలుగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఇది గూడ్స్ ట్రైన్ మేనేజర్కి, సీనియర్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి, స్టేషన్ మాస్టర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళ పోస్ట్ని బట్టి కూడా కొన్ని ఎక్కువ తక్కువ ఉన్నాయి ఎగ్జామ్స్ సంబంధించి. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూసుకుంటే గూడ్స్ ట్రైన్ మాస్టర్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి కేవలం CBT 1 CBT 2 మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే టైపిస్ట్ స్కిల్స్కి మాత్రం ఎక్స్ట్రా ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితే టైపిస్ట్ స్కిల్ ఎక్కువ ఉండాలి. చీఫ్ కమర్షియల్ అయితే వీళ్ళకు CBT 1 CBT 2 ఈ 2 ఎగ్జామ్స్లో సరిపోతుంది. స్టేషన్ మాస్టర్ కావాలంటే మాత్రం ఇక ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి సపరేట్గా, అంటే మెంటల్ ఎబిలిటీ సంబంధించి కూడా, అంటే 2 ఎగ్జామ్స్ ర్యాంక్ కూడా ఇది ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఈ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి జూనియర్ అంటే టైపిస్ట్ ఉన్న అన్నిటికీ టైపిస్ట్ స్కిల్స్ కంపల్సరీ. అంటే కంప్యూటర్ టైపింగ్ అనుకోండి, టైపింగ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా పెడతారు. ఈ ట్రైన్స్ క్లర్క్కి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా 2 ఎగ్జామ్సే ఉంటాయి. ఓకే, సో మీరు సెలెక్షన్ చేసుకునే పోస్ట్ను బట్టి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో కామన్గా అయితే CBT 1 CBT 2 అనేది కామన్. తర్వాత ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఆ స్టేషన్ మార్కింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్ కూడా ఫిట్నెస్ పాస్ అయితే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఆప్షనల్ కూడా అక్రాస్ ఇండియా ఇచ్చారు కండిషన్స్ కూడా, అంటే ఎక్కడొచ్చినా పోవాల్సిందే ఒకవేళ మనకి మెరిట్ వస్తే. సో ఇదైతే కండిషన్ అయితే ఉంది. కాకపోతే మనం ఆప్షనల్గా సెలెక్షన్ చేసుకుంటాం లోకల్, కానీ జాబ్ వచ్చిన మాత్రం ఎక్కడేసి అక్కడ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదండి చూసారు కదా. సో ఆ టాపిక్స్ అయితే అట్లా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా 1 or 2 అట్లా ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చు. ఇవి ఈజీ ఉన్న టాపిక్స్ కనుక మనం పికప్ చేసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో రీజనింగ్ ఒకటండి. రీజనింగ్ చాలా సింపులే. రీజనింగ్ ఫస్ట్ ప్రిపేర్ అయితే రీజనింగ్, తర్వాత జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ అనేది సింపుల్ టాపిక్స్ కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇదండి ఇలాంటి వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.